श्रीमहाभागवतम् श्रीमहाभागवतम् श्रवणं कीर्तनं स्मरणं చూపించును మోక్షమార్గం భక్తి లేకుండా జ్ఞానం శూన్యం భక్తితో మోక్షం సులభం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం నిన్న నుంచి మన మోహనవాణి ఛానల్ ద్వారా పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భాగవత మహాత్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నాం. నిన్నటి రోజు నారద మహర్షి భక్తిదేవిని ఆమె ఇద్దరు కొడుకులైనటువంటి జ్ఞానము, అలాగే రెండవ కొడుకైనటువంటి వైరాగ్యం, వీళ్ళ ముగ్గురిని దర్శించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. బృందావనానికి రాగానే నాకు యవ్వనం వచ్చింది, కానీ నా కొడుకులిద్దరూ ఇలాగే ఉండిపోయినారు ఎందుకు అని ఆ భక్తిమాత అడిగింది నారదుడిని. నారదుడు జవాబు చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. అదేమిటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నారదుడు, ఓ దేవి, ఇది కలియుగం, అతి భయంకరమైనటువంటి యుగం ఇది. దీనివల్లనే ప్రస్తుతం సదాచారం, యోగ మార్గం, తపస్సు అన్ని కూడా లుప్తమైపోయినాయి, లోపించినాయి. మానవులు మూర్ఖులైనారు, వంచకులైనారు, దుష్కర్మల పట్ల ఆసక్తులై ఉన్నారు, పాపాత్ములుగా మారిపోతూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సత్పురుషులందరూ దుఃఖంతోనే బాధపడుతున్నారు, కానీ దుర్మార్గులు మాత్రం సుఖాలను అనుభవిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఎక్కువ ధైర్యాన్ని వహించినటువంటి బుద్ధిమంతులైనటువంటి గొప్ప జ్ఞానులు, పండితులు మాత్రమే ఈ లోకంలో కష్టాలను తట్టుకోగలుగుతారు. నువ్వు అడిగావు, ఇక్కడికి రాగానే నాకు మాత్రమే ఎందుకు యవ్వనం వచ్చింది? ఇది బృందావనం, శ్రీకృష్ణ పరమాత్మ నడయాడినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. అందువల్ల నువ్వు ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వల్ల నూతనమైనటువంటి యవ్వనాన్ని పొందావు. ఈ బృందావనంలో కృష్ణ భక్తి సర్వత్రా నృత్యం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బృందావనం పరమ ధన్యమైనటువంటి ప్రదేశం. కానీ నీ ఇద్దరు కొడుకులు యవ్వనవంతులు కాలేదు కదా. ఎందుకంటే వాళ్ళిద్దరినీ పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు. అంటే జ్ఞానము, వైరాగ్యం, ఈ రెండు గుణాలని, ఈ రెండు లక్షణాలని ఫాలో అయ్యేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందుకని వాళ్ళకి ఏమీ కలగలేదు అని. అందువల్ల నీ కొడుకులిద్దరిలో వృద్ధాప్యం తొలగలేదు. ఇక్కడ వీళ్ళకి కొంత ఆత్మసుఖం, అంటే భగవంతుడి యొక్క స్పర్శ వల్ల కలిగేటటువంటి ఆనందం మాత్రం లభించింది. కొద్దిగా తేరుకున్నారు వాళ్ళు. అందువల్ల వీళ్ళిద్దరూ నిద్రపోతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అనగానే భక్తి చెప్తూ ఉంది,
పరీక్షిత్ మహారాజు పాపభూయిష్టమైనటువంటి ఈ కలిని ఈ భూమి మీద సంచరించడానికి ఎందుకని అనుమతించాడు? కరుణామయుడైనటువంటి ఆ శ్రీహరి కూడా ఇంతటి అధర్మాన్ని ఏ విధంగా సహిస్తున్నాడు చెప్పండి మహర్షి, నా సందేహాన్ని నివృత్తి చేయండి మీరు అని అడిగింది. నారదుడు అన్నాడు, ఓ భక్తికాంత, నువ్వు అడిగిన దానికి పూర్తిగా సమాధానం చెబుతాను, విను, శ్రద్ధగా విను. దానివల్ల నీ యొక్క దుఃఖం దూరం అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఏనాడు ఈ భూలోకాన్ని వదలి తన యొక్క పరమధామానికి వెళ్ళిపోయాడో ఆనాటి నుండి ఇక్కడ కలియుగం ప్రవేశించింది. మనం చెప్పుకున్నాం 5135 ఏళ్ళు అయింది కలియుగం వచ్చి. ఈ కలియుగం ఉందే సమస్త సాధనాల యందు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది. మన సాధనలు సాగవు. పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేసే సమయంలో ఒకానొక రోజు ఆయన దృష్టి ఈ కలిపురుషుడి మీద పడింది. అప్పుడు ఆ కలిపురుషుడు ధీరుడిలాగా ఆయన యొక్క శరణు జొచ్చాడు. అప్పుడు ఆ మహారాజు ఈ కలిపురుషుణ్ణి వధించకూడదని నిశ్చయించుకున్నాడు. కారణం, కలియుగానికి అధిదైవం కలిదేవత కలిపురుషుడు. మరి నా యుగంలో నేను సంచరించకుండా నువ్వు గనక చేస్తే అది ధర్మం కాదు కదా మహారాజా అని ఒక వాదనతోటి వాడు అనుమతి పొందాడు. ఎందుకు వధించకూడదు అనుకున్నాడంటే పరీక్షిత్ మహారాజు తపస్సు, యోగము, సమాధి చేత లభించినటువంటి ఫలాలు కూడా ఈ కలియుగంలో కేవలము శ్రీహరి యొక్క నామ సంకీర్తన ద్వారా, శ్రీహరి యొక్క కథలను శ్రవణం చేయటం ద్వారా సంపూర్ణంగా లభిస్తుంది. ఇది కలియుగంలో ఉండే గొప్ప సుగుణం. ఖర్చు లేని పరే భగవన్నామాన్ని నాలుకతో ఉచ్చరించటం. కష్టం కాదు కదా, ఏమీ ఖర్చు లేదు. రామకృష్ణ అంటమే కదా. అదేవిధంగా భగవంతుడి యొక్క కథలు వినడం. మేము ప్రతిరోజు 24వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, రేపటి వరకు ఈ యొక్క ప్రవచన కార్యక్రమం చేయిస్తున్నాం. ఇది 17వ ధనుర్మాసం సందర్భంగా. చక్కగా 100 మంది వస్తారు, చక్కగా వింటారు. దానికి ఏం ఖర్చు లేదు కదా. అయితే ఈ కలియుగం సారహీనమైనప్పటికీ కూడా దీనిని పరీక్షిత్తు ఒక దృష్టితోటి సారయుక్తంగా దర్శించాడు. ఇది మహాత్ముడి యొక్క లక్షణం. కాబట్టి కలియుగంలో జీవించేటటువంటి జీవుల సౌఖ్యం కొరకు ఆ కలిపురుషుణ్ణి ఉండటానికి అనుమతించాడు. ఇది కేవలము యుగధర్మమే. ఏది? మానవులు దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది. ఇందులో దోషం ఎవరిది కాదు. కాబట్టి ఆ పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ సమీపంలో ఉండి కూడా ఈ సమస్త దుర్మార్గాన్ని కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. ఎందుకని? యుగధర్మం కాబట్టి. భక్తి అడుగుతోంది మళ్ళీ నారద మహర్షి, ఓ దేవర్షి, మీరు ధన్యులు. నా యొక్క మహద్భాగ్యం వల్ల మీ యొక్క దర్శనం నాకు లభించింది అని నేను అనుకుంటున్నాను అన్నది. మహాత్ముల దర్శనం దుర్లభం. అలా దర్శనం దొరికింది అంటే మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతుంది. ఓ మహర్షి, ఈ లోకంలో సత్పురుషుల యొక్క దర్శన భాగ్యమే కదా సమస్తమైనటువంటి సిద్ధులని సమకూర్చడానికి ముఖ్య కారణమవుతుంది. పూర్వం ప్రహ్లాద కుమారుడు అనన్యమైన భావంతో ఒకే ఒక్కసారి మీరిచ్చినటువంటి ఉపదేశాన్ని పొంది మాయను జయించాడు కదా. అదేవిధంగా మీ కృప వల్లనే ధ్రువుడు కూడా ధ్రువపదాన్ని పొందాడు కదా. ఓ మహర్షి, మీరు సర్వమంగళకరులు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులు.
అటువంటి మీకు నేను నమస్కరిస్తున్నాను, నన్ను కూడా ఉద్ధరించండి మహాత్మా అంటున్నది భక్తి మాత. అప్పుడు అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భక్తి మాతను చూసి నారదుడి యొక్క హృదయం ద్రవించింది. ఓదారుస్తూ, నీ దుఃఖాన్ని కట్టిపెట్టు, నీవు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణ కమలాలను ధ్యానించు, అంతే, ఇక ఆయన కృప వల్ల నీ దుఃఖం అంతా కూడా దూరం అయిపోతుంది అంటున్నాడు. మన దుఃఖం దూరం కావాలంటే ఎవడినో ఆశ్రయించి వాళ్ళ పాదాలు పట్టుకోవడం కాదు, భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. ఆ శ్రీకృష్ణుడు కౌరవులు చేసేటటువంటి దురంతాల నుండి ఆ ద్రౌపదీ మాతను రక్షించాడు, గోప సుందరీమణులను చేరదీశాడు, సమస్తాన్ని సంరక్షించేటటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడికో వెళ్ళాడని నువ్వు అనుకుంటున్నావా? భక్తి ఎక్కడికి వెళ్ళలేదు, నీవు సాక్షాత్తు భక్తిదేవివి. ఆ కృష్ణుడు ఎల్లప్పుడూ అతడి యొక్క ప్రాణాల కంటే ప్రియంగా భావించేదాన్ని నువ్వు పిలిస్తే చాలు, పరమాత్ముడు పరుగు పరుగున వస్తాడు అని అంటున్నాడు నారద మహర్షి. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ఈ 3 యుగాలలో జ్ఞానము వైరాగ్యము ఈ 2 ముక్తికి సాధనాలుగా ఉన్నాయి. కానీ కలియుగంలో కేవలము భక్తి మాత్రమే బ్రహ్మదేవుడి యొక్క సాయుధ్యాన్ని పొందటానికి ముఖ్య సాధనం అవుతుంది. ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం చేసుకోకూడదు. పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందటానికి ముఖ్య సాధనం ఏమిటి అంటే కలియుగంలో భక్తి. ఈ విధంగా నిశ్చయించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన యొక్క సత్యస్వరూపంతో నిన్ను సృష్టించాడు భక్తి, ఈ కలియుగ మానవులు తరించటం కోసం. నీవు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రియురాలవైన ఒక్కసారి నీవు అంజలి ఘటించి, ప్రభు నేనేం చేయాలి అని అడుగు. గతంలో కూడా నువ్వు అడిగావు, మర్చిపోయినట్టున్నావు. అప్పుడు నీకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను నీకు. ఓ భక్తి, నా భక్తులను పోషించు అని నిన్ను ఆజ్ఞాపించాడు. అంటే నా యొక్క భక్తులలో నువ్వు ఆవహించి వాళ్ళందరినీ సన్మార్గంలో చరింపజేయి అని పరమాత్మ యొక్క వాక్యం. నువ్వు ఆనాడు సరే అనని భగవంతుడి యొక్క ఆజ్ఞను అంగీకరించావు. అందుకని నీ పట్ల ఆ శ్రీకృష్ణుడు పరమ ప్రసన్నుడైనాడు. నీకు సేవ చేయటం కోసం ముక్తికాంతని దాసిగా నీకిచ్చాడు. భక్తికి దాసి ముక్తి అంటే ఎవడైతే భక్తి చేస్తూ ఉంటాడో వాడికి మోక్షం దొరుకుతుంది అని చెప్పడం ఇక్కడ అంతరార్థం. ఈ జ్ఞాన వైరాగ్యాలని నీకు పుత్రుల రూపంలో ప్రసాదించాడు ఆ పరమాత్మ. భక్తి ద్వారా జ్ఞాన సముపార్జన చేసి తద్వారా వైరాగ్య స్థితిలోకి వెళ్ళి చివరికి మోక్షాన్ని పొందాలి. కలియుగంలో ఓ భక్తి, నీ దాసి అయినటువంటి ముక్తికి పాషాండ రూపమైనటువంటి ఒక రోగం సంక్రమించింది. ఆ రోగంతో పీడింపబడుతున్నటువంటి ఆ ముక్తికాంత చిక్కి శల్యం కావస్తూ ఉన్నది. అప్పుడు నీ ఆజ్ఞ అందుకునేటటువంటి ఆ ముక్తిదేవి వెంటనే వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది. నీవు స్మరించినంతలోనే ఆమె ఈ లోకానికి మళ్ళీ వస్తుంది, మళ్ళీ తిరిగి తన ధామానికి వెళ్ళిపోతుంది. కానీ ఓ భక్తి, ఈ జ్ఞాన వైరాగ్యాలను నీ కొడుకులుగా భావించుకొని వాళ్ళని నీ సంరక్షణలోనే నువ్వు ఉంచుకున్నావు ఇంతకాలం. కానీ ఈ కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలకి ఆదరణ కరువైపోయింది.
ఉపేక్షకు గురి కావడం వల్ల నీ ఇద్దరు పుత్రులు నిరుత్సాహంతో బలహీనులై కృంగి కృషించిపోతూ ఉన్నారు. అయినా నువ్వు చింతించొద్దు. నేను వీళ్ళకి నూతనమైనటువంటి జవసత్వాలని కలిగించడానికి తగినటువంటి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. నువ్వు దిగులు పడద్దు. గురువు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. ఓ భక్తిమాత, కలియుగంతో సమానమైనటువంటి యుగం మరొకటి లేనే లేదు. కాబట్టి ఈ యుగంలోనే ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో నిన్ను నేను ప్రతిష్టాపన చేస్తాను అంటున్నాడు నారద మహర్షి. ఎవరిని? భక్తిని. ఓ దేవి, ఇతర ధర్మాలన్నింటినీ త్రోసేసి భక్తిదేవికి పట్టం కట్టి ఈ లోకంలో మహోత్సవ సంబరాల తీరుగా నీ గురించి ప్రచారం చెయ్యకపోతే నేను ఆ శ్రీహరి దాసుడిని కానే కాదు అన్నాడు. అంటే తాను కంకణబద్ధుడైనాడు నారద మహర్షి. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో భక్తిని ప్రతిష్టాపన చేయటానికి. ఎల్లప్పుడూ ప్రేమరూపమైనటువంటి భక్తితోటి నిండిపోయినటువంటి వాళ్ళ యొక్క హృదయాలు పరమ పవిత్రాలు, నిర్మలం. మారిపోతాయి వాళ్ళ హృదయాలు నిర్మలంగా. ఆ విధంగా శుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగిన వాళ్ళు కలలో కూడా యమధర్మరాజును దర్శించరు అని. అంటే యమలోకానికి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎప్పటికీ స్వర్గంలో లేదంటే ఆ పైలోకమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఓ భక్తిదేవి, భగవంతుడు తపస్సు, వేదాధ్యయనము, జ్ఞానము, కర్మలు మొదలైనటువంటి ఏ సాధనాల వల్ల కూడా మనకు వశుడు కాడు. చాలా మందికి తెలియని విషయం ఇదే. తపస్సు చేస్తేనో, వేదం చదివితేనో, జ్ఞాన సముపార్జన చేస్తేనో, సత్కర్మలు చేస్తూ ఉంటేనో వశుడైపోతాడు అనుకుంటారు. కాదు, కేవలము భక్తి చేతన మాత్రమే ఆ పరమాత్మ వశుడవుతాడు. ఇందుకు గోపికలే ప్రబల ప్రమాణం అన్నారు. వాళ్ళ అమ్మ కూడా లూకుల బంధనం ఘట్టం మొన్నే మనం శ్రీమన్నారాయణీయంలో కూడా చెప్పుకున్నాం. ఎన్ని తాళ్ళు తెచ్చినా 2 అంగుళాలు తేడా వస్తుంది. చివరికి భక్తి భావం వల్ల కట్టివేయగలిగింది. కాబట్టి కలియుగంలో వ్రతాలు గాని, తీర్థయాత్రలు గాని, యోగములు గాని, యజ్ఞాలు గాని, జ్ఞాన చర్చలు గాని, ఇన్ని సాధనాలు అవసరం లేనే లేదు. కేవలము ఒక్క భక్తి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి ముక్తికాంత వచ్చి భక్తి కలిగిన వాళ్ళ యొక్క శరీరాలని ఆవహించి పట్టకపోతుంది మోక్ష రూపంలో. ఈ విధంగా నారద మహర్షి నిర్ణయించి చెప్పినటువంటి భక్తి యొక్క మహాత్యాన్ని విన్నది భక్తి. తన మహాత్యాన్ని తానే వింది. ఎప్పుడైతే ఈ విధంగా శ్రవణం చేసిందో ఆమె యొక్క సమస్త అంగాలు కూడా పరిపుష్టమైపోయింది. మరింత ఇప్పటికే బృందావనంలో పరిపుష్టమైంది, ఇంకా పరిపుష్టత సంతరించుకుంది, గొప్ప బలాన్ని పుంజుకుంది. అప్పుడు ఆ తల్లి నారదుడితో అంటున్నారు, ఓ నారద మహర్షి, తమరు ధన్యులు. మీ పట్ల నాకు నిశ్చలమైనటువంటి ప్రీతి ఉన్నది. నేను ఎల్లప్పుడూ మీ యొక్క హృదయంలోనే నివసించి ఉంటాను. ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను అన్నది. అందుకనే నారదుడు ఎప్పుడు శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపిస్తూనే ఉంటాడు. కానీ నా కొడుకులు ఇంకా చైతన్యవంతులు కాలేదే, కాబట్టి వాళ్ళని మీరు మేల్కొలపండి, చైతన్యవంతులు చెయ్యండి అని ప్రార్థించింది. సూతుడు అంటున్నాడు, ఓ శౌనకాది ఋషులారా, భక్తి మాటలు విన్నటువంటి నారదుడు దయాంతరం గుడయ్యాడు. మహాత్ములకు ఎప్పుడు దయ ఉంటుంది. వెంటనే
ఆ భక్తిదేవి యొక్క కొడుకులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలని తన చేతితో నెమ్మదిగా అటు ఇటు కదిలిస్తూ మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ చెవుల దగ్గర తన నోటితో బిగ్గరగా, జ్ఞానమా శీఘ్రంగా మేలుకో, ఓ వైరాగ్యమా తొందరగా మేలుకో అని అరిచాడు. అటు మీదట ఆయన వేదధ్వనుల చేత, వేదాంత ఘోషల చేత, గీతా పఠనం చేత మాటి మాటికి వాళ్ళని మేల్కొల్పటానికి ప్రయత్నించాడు. అయితే కొంతసేపటికి ఏదో ఒక విధంగా బలవంతంగా లేచారు వాళ్ళిద్దరు. కానీ బద్ధకం వల్ల వాళ్ళు తమ కళ్ళు విప్పి చూడలేకుండా ఉన్నారు. మాటి మాటికి ఆవులింతలు వస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాలకి. ఆకలి దప్పుల చేత వాళ్ళు బిక్కిలి బలహీనమైపోయి ఉన్నారు. అందువల్ల వాళ్ళు మళ్లీ నిద్రలోకి జారిపోయారు. బలవంతంగా లేపినా నిద్రలోకి జారిపోయారు. వాళ్ళని చూసి నారదుడికి గొప్ప విచారం కలిగింది. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఓ శౌనక మహర్షి, వింటున్నారు కదా, ఆ జ్ఞాన వైరాగ్యాల నిద్ర మరింత ఎక్కువ అయిపోతున్నది. అంతకంటే ఎక్కువగా వాళ్ళకి వృద్ధాప్యం సంక్రమించింది. నారద మహర్షి భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆకాశవాణి వినపడింది. ఆకాశవాణి అంటే ఎవరో కాదు, భగవంతుడే. కనిపించకుండా వినిపిస్తాడు. ఓ నారదమునింద్రా, నువ్వు దుఃఖపడద్దయ్యా. ఓ దేవర్షి, నీవు ఒక సత్కార్యం చెయ్యి. అటువంటి సత్కర్మల గురించి నీకు సాధు శిరోమణులైనటువంటి మహానుభావులు వివరించి చెప్తారు. ఇది అటువంటి సత్కార్యాన్ని నువ్వు తప్పకుండా నిర్వహిస్తే వీళ్ళిద్దరూ నిద్ర, వృద్ధాప్యం రెండూ తొలగిపోతాయి. వెంటనే సర్వత్రా ఈ భక్తిదేవి యొక్క ప్రసారం కూడా వ్యాపిస్తుంది అని ఆకాశవాణి పలికింది. అయితే నారద మునీంద్రుడు ఈ మాటలు విని గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యాడు. అనుకున్నాడు, ఈ ఆకాశవాణి చెప్పినటువంటి మాటల యొక్క తాత్పర్యం ఏమిటో నాకు బోధపట్టలేదే అనుకున్నాడు. అనుకొని నారదుడు అంటున్నాడు, ఆకాశవాణి కూడా ఈ విషయాన్ని చాలా రహస్యంగా సూచించింది. వీళ్ళిద్దరినీ మేల్కొల్పటానికి సాధనం ఏంటి, దాన్ని నేను ఎలా చేయాలి, ఏ కార్యం చేస్తే అది సిద్ధిస్తుంది, ఈ విషయాలు ఏమీ స్పష్టంగా చెప్పలేదే నాకు. ఆ సత్పురుషులు ఎక్కడ ఉంటారు, నాకు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ఆకాశవాణి పలికినటువంటి దానికి అనుగుణంగా నేనేం చేయాలి ఇప్పుడు అని తర్క వితర్కం చేస్తూ ఉన్నాడు నారద మహర్షి. ఓ శౌనకాది మహర్షులారా, అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు రెండింటిని అక్కడే విడిచిపెట్టి నారదుడు వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవటానికి వెళ్ళాడు. ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించడం మొదలుపెట్టాడు. అక్కడ చాలా మంది మహర్షులని, మునీశ్వరులని కలిశాడు. వాళ్ళతోటి చర్చించాడు. ఆకాశవాణి చెప్పినటువంటి సాధనను గురించి అడిగాడు. కానీ ఆయన అడిగిన విషయాన్ని గురించి ఎవ్వరు కూడా ఒక నిశ్చితమైనటువంటి సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పలేకపోయారు. చూసారా? ఆ సమయంలో కొంతమంది ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. సోదరా, వేదధ్వనులు, వేదాంత ఘోష, గీతా పఠనం మాటి మాటికి వినిపించబడింది కదా ఆ జ్ఞాన వైరాగ్యాలకి. అయినప్పటికీ ఆ రెండు మేలుకోవట్లేదు కదా, ఇందుకు వేరొక ఉపాయం లేదా అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. స్వయంగా
యోగిరాజైనటువంటి నారదుడికి కూడా దీనిని గురించినటువంటి విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఇతర సాంసారిక మానవులు దీని గురించి ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇది కాబట్టి ఈ విషయం సాధ్యము కానిది అని తేల్చి చెప్పారు అక్కడ మునులు, అక్కడుండే ప్రజలు. ఈ మాటలు విని నారదుడికి మరింత దుఃఖం కలిగింది. అప్పుడు ఆత్రంగా అక్కడి నుంచి బయలుదేరి ఈ బదరికావనానికి వచ్చాడు. వచ్చి జ్ఞాన వైరాగ్యాలను మేల్కొల్పటం కోసం నేను ఒక తపస్సు చేస్తాను అని ఆయన దృఢంగా నిశ్చయించుకున్నాడు నారదుడు. మహాత్ములు ఎప్పుడు కూడా పరోపకార పరాయణుడు. ఆ సమయంలోనే సనక సనందనాది మునీశ్వరులు ఆయన ఎట్ట ఎదుట సాక్షాత్కరించారు. కోట్ల కొలది సూర్యులతో సమానమైనటువంటి అద్భుత తేజస్సుతో వాళ్ళు వెలుగుతూ కనపడ్డారు. ఇది కదా మహాత్ముల యొక్క లక్షణం. వెంటనే వాళ్ళకి నమస్కరించి, ఓ మహాత్ములారా, ఈ రోజున మీ యొక్క సాంగత్యం లభించటం నా యొక్క మహద్భాగ్యంగా నేను అనుకుంటున్నాను అన్నాడు. మీరు నా మీద చూపినటువంటి దయ, ఆకాశవాణి తెలియజేసినటువంటి సత్కార్య సాధనను గురించి నాకు చెప్పటానికే మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను అన్నాడు. మహాత్ముల యొక్క దర్శనం ఎప్పుడు కూడా వృధా పోదు. మీరు నిరంతరము వైకుంఠ లోకంలో నివసిస్తూ ఉంటారు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సంకీర్తన చేస్తారు. ఆయన దివ్య దర్శనాన్ని నోచుకున్నటువంటి మహాత్ములు మీరు. ఆ భగవంతుడి యొక్క లీలామృత రసాస్వాదన యందే నిరంతరము మునుగుతూ తేలుతూ ఉంటారు మీరు. భగవంతుడి యొక్క దివ్య కథే కదా మీ యొక్క జీవనాధారం మహాత్ములారా. హరిశరణం, ఆ భగవంతుడే రక్షకుడు అనే మాట మంత్రంగా సదా సర్వదా మీ నోటి నుండి జాలువారుతూ ఉంటుంది. కాబట్టి మీరు నన్ను తప్పక కరుణిస్తారు అని నేను నమ్ముతున్నాను. ఆకాశవాణి చెప్పినటువంటి మాటల యొక్క మర్మం ఏమిటి? ఆకాశవాణి చెప్పినటువంటి ఆ సాధనం ఎలాంటిది? దానిని అనుష్ఠానం చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్నల గురించి మీరు సవిస్తరంగా నాకు తెలియజెప్పండి మహాత్ములారా. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి సుఖం ఏ విధంగా లభిస్తుంది? సమస్త మానవుల యందు భక్తి జ్ఞాన వైరాగ్యాలని ప్రేమపూర్వకంగా ప్రతిష్టాపన చేయటానికి నాకే విధంగా మార్గం దొరుకుతుంది? చూసారా, మన కోసం అడుగుతున్నాడు నారదుడు. అంత వేదన పడుతూ ఉన్నాడు. మరి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి, నారదుడు అడిగిన ప్రశ్నలకి సనకాది ఋషులు ఏ విధమైనటువంటి జవాబిచ్చారు అనేది రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చే వింటూ ఉండండి. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే మరింత మందికి ఈ వీడియో వెళుతుంది. మీరు కూడా కొంతమందికి షేర్ చేయండి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. వినండి, విని తరించండి, వింటూనే ఉండండి. శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవతం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.